అమ్మాయిల విషయం కూడా ఒకటే చెప్తున్నా, వాళ్ళ పేరెంట్స్కి చేతులు కాలినాక ఆకులు కట్టుకుంటే లాభం ఏంది? పేరెంట్స్ తెలియదా ఇవన్నీ జరుగుతున్నప్పుడు? ఇప్పుడు ఇవాళ 50% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ అమ్మాయి విషయంలో. మనం ఎప్పుడైనా సమాజంలో ప్రజలు ఎట్లా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా మనం మూవ్ కావాలి. మైనర్ బాలిక అనుకున్నప్పుడు ఇక్కడ మనని అంటారు, అప్పుడు అమ్మాయి మైనర్, అమ్మాయి కంటే తెలియదు, మీకు తెలియదా అండి తల్లిదండ్రులకు అంటారు. ఎట్లా పంపిస్తారు? ఎందుకంటే మీ ఇంటికే వచ్చి కేక్ కటింగ్స్ అవన్నీ కూడా కై కట్ చేయడము, ఫ్యామిలీ టూర్స్ వెళ్ళడం, ఇవన్నీ అప్పుడు తల్లికి తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ తల్లి వచ్చేసి నా బిడ్డకు అన్యాయం జరిగింది అని చెప్తే ఇప్పుడు లోకం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు చెప్పండి? తప్పు ఇద్దరిది ఉంది అంటారు. 100% ఇద్దరిదే ఉంది. పాపం ఈ అబ్బాయి ఇంట్లో నాకు తెలియదని సంజయ్ గారు చెప్తున్నారు, కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత సంజయ్ గారిది. వాళ్ళ మదర్కైనా ఉండాలి. వాళ్ళ మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, సమ్ ఏదో జాబు. మరి ఇద్దరు మీరు బయట చేస్తుంటే, మీరు ఒకరు జాబు ఒకరు పొలిటికల్ ఉండి, మరి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంది ఇంట్లో అనేది సమాజం క్వశ్చన్ చేస్తుంది. బండి సంజయ్ గారిని ఎవరు అనట్లేదండి, ఇక్కడ ఫాదర్గా అంటున్నారు. అది చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏదంటే 100% కొడుకు తప్పు చేస్తే తండ్రికే ఉంటుంది, తండ్రికి తప్పు చేస్తే కొడుకే ఉంటుంది. బిడ్డ తప్పు చేసిన తల్లిదండ్రులకే వస్తుంది, తల్లిదండ్రులు తప్పు చేసిన బిడ్డకే వస్తుంది. ఏదేమున్నా రాజకీయాలు ఉంటే రేపు పోతాయి. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. మన కుటుంబమే ముఖ్యం మనకి. మన కుటుంబం తర్వాత ఎవరైనా. మన ఇంట్లో గెలవంది రచ్చ గెలుస్తామంటే కూడా పబ్లిక్ ఎవరు రిసీవ్ చేసుకోరు.